నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మనం చిట్ట చివరి లగ్నానికి వచ్చేసాం. మీన లగ్నము. మనకి ద్వాదశ లగ్నాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆయా మహర్దశలు వారికి యోగవంతంగా ఏ మహర్దశలు వస్తాయి, అలాగే వారు ఏ నక్షత్రంలో జన్మిస్తే వారి మహర్దశలు ఎలా ఉంటాయి. లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి అనేవారు ఎప్పుడు కూడా శుభులుగానే ఉంటారు. కాబట్టి ఆ మహర్దశలు పడటం అనేది అత్యంత యోగవంతంగా ఉంటుంది మంచి వయసులో అని మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడూ కూడా వక్రించడం కానీ లేదా నీచపడటం, బలం కోల్పోవటం అనేది జరగకూడదు. అలాగే గ్రహ యుద్ధం కుజుడితో కలిసినప్పుడు కూడా మనం దాన్ని గ్రహ యుద్ధం కింద కొంత పరిగణిస్తాం. కాబట్టి అప్పుడు కూడా గ్రహం పరాజితం అవుతుంది. కుజుడి కన్నా కూడా డిగ్రీస్లో ముందు ఉంది అనుకోండి, పర్వాలేదు, గెలిచినట్టుగా ఉంటుంది. లేదా కుజుడి కంటే వెనకాల ఉన్నప్పుడు ఒక రాశిలో 30 డిగ్రీల్లో ఉదాహరణకి కుజుడు 25 డిగ్రీల్లో ఉండి గురువు లేదా ఏదైనా గ్రహం వచ్చినప్పుడు వెనకాల ఉన్నప్పుడు ఆ గ్రహ యుద్ధంలో కొంత ఓడిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా తను ఫలితం ఇవ్వటంలో కాస్త ఇబ్బంది అనేది పడుతుంది. కుజుడి కంటే ముందు డిగ్రీల్లో ఉన్నట్టయితే కుజుడు ఉదాహరణకి 15-16 డిగ్రీల్లో ఉండి మిగతా ఏదైతే కుజుడితో కలిసి ఉన్న గ్రహం ముందుకు ఉంటే 20 తర్వాత 30 వరకు ఉంటే అది గ్రహయుద్ధంలో గెలిచినట్టుగా మనం చెప్పవచ్చు. ఆ గ్రహం అనేది మంచి ఫలితం ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనం ఉదాహరణకి గురువుని ఎందుకు తీసుకున్నామా అంటే మీనలగ్నం గురించి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి ఒకవేళ కుజుడితో కలిసినా కూడా ఇక్కడ ఏమవుతుంది, కుజుడికి వచ్చేటప్పటికి ద్వితీయ భాగ్యాధిపత్యం పట్టింది, గురువుకి లగ్న దశమాధిపత్యం పట్టింది. ఇది ఒక ఎంత యోగవంతమైనది అని మనం చెప్పవచ్చు. మళ్ళీ ఆ రెండు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, అవి ఎంతవరకు ఫలితం ఇస్తాయి అనే అంశాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే భాగ్య దశమాధిపతుల కలయిక అనేది అత్యంత యోగవంతంగా ఉంటుంది. చతుర్థ పంచమాధిపతులు, భాగ్య దశమాధిపతులు ఈ రెండు కలిసి ఉన్నప్పుడు వారి దశలు వచ్చినప్పుడు యోగవంతంగా ఉంటుంది. ఉదాహరణకి కుజ మహర్దశ చిన్నప్పుడే అయిపోయింది, గురు మహర్దశ చిన్నప్పుడే అయిపోయింది అంటే అవి అనుభవంలోకి రావు. కానీ వ్యక్తి 35-40 సంవత్సరాలకి వచ్చినప్పుడు దానికి ఆ గురు మహర్దశ పడింది అంటే 16 సంవత్సరాలు చాలా అద్భుతమైన వ్యక్తిగత జీవితం అనేది గడుపుతారు. వాటికి వచ్చిన ఆధిపత్యాలను బట్టి లగ్నాధిపత్యము దశమాధిపత్యం కాబట్టి తను ఎదగటము, తనకి గొప్ప సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి రావటం, వృత్తిపరంగా అద్భుతంగా ఎదగటము, అలాగే సంఘంలో గొప్పగా పేరు ప్రఖ్యాతులు కూడా రావటము అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ తీసుకున్నట్టయితే కుజుడికి ద్వితీయ భాగ్యాధిపత్యం అనేది పట్టింది. కాబట్టి ద్వితీయాధిపత్యం మిత్రత్వం వల్ల ఇక్కడ మంచిదే అని మనం చెప్పాలి. భాగ్యాధిపత్యం కూడా కోణాధిపత్యం కాబట్టి ఇది అద్భుతమైన ఫలితం. అంటే ఈ మహర్దశిందా చెప్పుకున్నట్టు నడి వయసులో వచ్చినట్టయితే ఇది కూడా మంచి ధన సంపాదన అంతా కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే గురుకుజులు ఇద్దరూ కలిసినా కూడా వీరికి బాగుంటుంది. ఇక్కడ ఎందుకంటే భాగ్య దశమాధిపత్యం వల్ల కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. అలాగే తృతీయాధిపత్యము ఇక్కడ వచ్చేటప్పటికి అష్టమాధిపత్యము శుక్రుడికి వచ్చింది. ఇది కొంత ఇబ్బంది పెట్టే అంశము. కాబట్టి ఇది ఈ మహర్దశ వీరికి నడి వయసులో యుక్త వయసులో వచ్చినట్టయితే కొంత వీరికి ఇబ్బందికరమైన అంశమే అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఎవరితో కలిసి ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని కూడా చూడాలి. ఈ లగ్నానికి అత్యంత పాపి ఉదాహరణకి రాహుతో కలిసి ఉన్నట్టయితే వీరికి ఇబ్బందులు వస్తాయి, సంసారికపరమైన ఇబ్బందులు. అలాగే అన్య స్త్రీలు లేదా అన్య పురుషులతో సంబంధాలు అనేవి కూడా వీరికి ఉంటాయి. ఆడవారైతే పురుషులు, మగవారైతే స్త్రీలతో. కాబట్టి ఇక్కడ ఈ ఇబ్బంది అనేది ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి వీరు ఆ దశలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అంశం. అలాగే చతుర్థ సప్తమాధిపత్యం వచ్చేటప్పటికి బుధునికి పట్టింది. ఇది కూడా ఈ లగ్నానికి పాపి.
మనం చెప్పుకున్నట్టు శుభగ్రహానికి కేంద్రాధిపత్యం అనేది మంచిది కాదు. ఒకంత ఇక్కడ గురువుకి కూడా అదే వస్తుంది, కానీ లగ్న దశమాధిపత్యం వచ్చినప్పటికీ మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారో అనే అంశాన్ని బట్టే ఆ రిజల్ట్ అనేది ఇస్తుంది. అలాగే సప్తమ దశమాధిపత్యం భుజుడికి వచ్చింది కాబట్టి ఇది కూడా ఒకంత ఇబ్బంది పెడుతుంది. కళత్రపరమైన ఇబ్బందులు అనేవి ఇక్కడ వస్తాయి. వివాహ సమస్యలు, వివాహంలో సమస్యలు లేదా వివాహానంతరం కూడా వచ్చే అవకాశం. మళ్ళీ ఈ సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని బట్టి కూడా మనం చూడాలి. రవితో అస్తంగత్వం చెంది ఉన్నారు అంటే కొంత వివాహపరమైన సమస్యలు అనేవి వీరు ఎప్పుడూ ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అంశం. ఈ మహర్దశ కూడా వచ్చినప్పుడు కాస్త తల్లికి అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఇంటికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, స్థలాలు, వాహనాలు ఇలాంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే వీరికి ఉన్నది. అలాగే పంచమాధిపత్యం వచ్చేటప్పటికి చంద్రునికి పట్టింది కాబట్టి ఇది మంచిదే. మనం అనుకున్నట్టు లగ్న పంచమ భాగ్యాధిపత్యాలు మంచివి కాబట్టి పంచమాధిపత్యం చంద్రుడు, ఇతను లగ్నానికి మిత్రుడు కాబట్టి ఇది యోగిస్తుంది ఈ చంద్రమహర్దశ అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఇది చిన్న వయసులోనే అయిపోయిందనుకోండి, అది అనుభవంలోకి రాకపోవటం జరుగుతుంది, లేదా వారి తల్లిదండ్రులకి అది యోగవంతంగా మారటం అనేది కూడా జరుగుతుంది. ఉదాహరణకి ఆయన ఉన్న స్థానాన్ని బట్టి పంచమంలోనే ఉంటే స్వక్షేత్రం మంచిది, తృతీయంలో ఉన్నా కూడా అక్కడ ఉచ్చ మూల త్రికోణ కాబట్టి బాగుంటుంది. మళ్ళీ భాగ్యంలో ఉంటే ఇక్కడ కొంత ఆయన క్షీణిస్తారు కాబట్టి, బలం కోల్పోతారు కాబట్టి ఆ పరమైన ఇబ్బందులు అనేవి, సంతానపరమైన ఇబ్బందులు అనేవి మనం చూడొచ్చు. వంశపారపర్యంగా వచ్చే ఆస్తిపాస్తులు అనేవి కూడా నిలబెట్టుకోలేకపోవటము ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటుంది. అలాగే షష్టాధిపత్యం వచ్చేటప్పటికి ఇక్కడ రవికి పట్టింది కాబట్టి ఇది ఒకంత మంచిది కానప్పటికీ ఇక్కడ లగ్నానికి మిత్రుడు, ఇక్కడ వీరిద్దరికీ ఒక ఆధిపత్యాలే ఉంటాయి కాబట్టి చంద్రరవులకి ఇక్కడ పర్వాలేదు. ఒకంత మిత్రత్వం వల్ల ఇక్కడ అంతగా ఈ మహర్దశలో ఇబ్బంది అనేది ఉండకపోవచ్చు. ఒకవేళ ఇది చిన్నప్పుడే వచ్చినట్టయితే వారికి మళ్ళీ ఆ రవి ఎక్కడ ఉన్నారు, ఏంటి, ఏమన్నా బాలారిష్టాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. పంచమంలో ఉన్నట్టయితే వీరికి అది మళ్ళీ బాలారిష్టం కింద ఉంటుంది. కొంతమంది చూసినట్టయితే మనం 1-2 వీడియోల్లో చెప్పుకున్నాం బాలారిష్టాలు, వాటి వల్ల ఎటువంటివి అవి ఎట్లా రెక్టిఫై అవుతాయి, కొన్ని ఉంటాయి, కానీ అవి కేంద్ర కోణాల్లో శుభులు ఉన్నప్పుడు అవి నల్లిఫై అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఏ స్థానాల్లో నవగ్రహాలు ఉన్నప్పుడు ఎటువంటివి ఉంటాయి బాలారిష్టాలుగా మనం పరిగణిస్తామనే అంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ రవి మహర్దశ కూడా వీరికి మంచిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. తర్వాత ఇక్కడ చతుర్థ పంచమాధిపతులైన చంద్రబుధులు కలిసి ఉన్నట్టయితే ఈ లగ్నానికి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వాళ్ళిద్దరికీ కొంత శత్రుత్వం ఉన్నమాట వాస్తవమే. కాబట్టి తండ్రి కొడుకులుగా కొంత వారి మధ్య వైరం అనేది ఉన్నప్పటికీ వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళు కేంద్ర కోణాధిపతులు అయినప్పుడు ఈ లగ్నానికి యోగించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే భాగ్య దశమాధిపత్యం కుజుడికి గురువుకి వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరి కలయిక కూడా ఇక్కడ రాజయోగాన్ని ఇస్తుంది అని మనం చెప్పవచ్చు. ఈ మహర్దశ అంటే కుజ మహర్దశ కానివ్వండి, గురు మహర్దశ కానివ్వండి, అలాగే బుధ మహర్దశ కానివ్వండి, చంద్ర మహర్దశ కానివ్వండి, ఈ రెండు అంటే బుధ చంద్రులు కలిసినప్పుడు మాత్రమే మనం ఆ రెండు తీసుకోవాలి. లేనప్పుడు బుధ మహర్దశ కొంత ఇబ్బంది కలిగే అంశమే. చంద్ర మహర్దశ ఎలాగో పంచమాధిపత్యం కాబట్టి బాగుంటుంది. ఇక్కడ కూడా మనకి కుజమహర్దశ గురు మహర్దశ లగ్నానికి మిత్రులే కాబట్టి కుజుడు బాగుంటుంది. వీరిద్దరూ కలిసి ఉన్నట్టయితే విశేషవంతమైన యోగంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఈ 2 మహర్దశలు వీరికి పడినట్టయితే మంచి కుజుడు, తర్వాత రాహు, తర్వాత గురువే కాబట్టి యుక్త వయసులో 40-35 అక్కడి నుంచి చూసుకున్నట్టయితే మనకి 60 లోపు 18 రాహు, 16 గురువు, 34 ఇదొక 7-40 మంచి వయసులో పడినట్టయితే వీళ్ళు జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకోవటం అనే అంశాన్ని ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నా తదుపరి వీడియోల్లో మళ్ళీ మీకు కలుస్తాను. నమస్కారం.